Audio Jungle. అందరికీ నమస్తే అండి. మీరు ఒకవేళ యూట్యూబ్లో అయినా సరే, ఇన్స్టాగ్రామ్లో అయినా సరే మీరు ప్రమోట్ చేసుకోవాలనుకుంటే, అది ఏ దానికి సంబంధించిన బిజినెస్ అయినా లేకపోతే ఇండస్ట్రీ అయినా, అది మీరు ఒకవేళ ఇంట్లో పచ్చళ్ళ నుంచి ఏదైనా ప్రమోట్ చేసుకోవాలనుకుంటే పక్కన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. అది ఫ్రీ ప్రమోషన్స్ కాదండి, దానికి పెయిడ్ ప్రమోషన్సే ఉంటాయి. మామూలుగా అయితే జీమెయిల్ అకౌంట్ పెట్టిండి, కానీ అందరికీ ఈజీగా ఉండాలనే ఉద్దేశంతో వాట్సాప్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఎవరు ఏది ప్రమోట్ చేసుకోవాలనుకున్నా మీ బిజినెస్ మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటాను, అందరికీ రీచ్ అవ్వాలని కోరుకుంటాను. వాట్సాప్ నెంబర్ని నోట్ చేసి పెట్టుకోండి, దాన్ని మెసేజ్ చేయండి. టాటా మినిమేషన్ రాండి సార్. అన్నాడు కరా సర్ప్రైజ్ కూర్చోండి. డోర్ ఇదంటే తీస్తున్నా. డోర్ తీద్దాంటే తీస్తారా నీకు? అంటే డోర్ కూడా తీయకూడదు, డిస్టర్బ్ చేయకూడదా? అంటే ఎవరు వచ్చినా కూడా పిలిచకూడదు నిన్ను. వెళ్ళిపో. మీరంటే మళ్ళా రాపోండి సార్, మీరంటే మళ్ళా రాపోండి సార్. డిస్టర్బ్ చేస్తానమంట. సరేలే గాని నేను రమ్మన్నా కదా, ఎందుకు రాలేదు సార్? ఇప్పుడు నేను కార్లో పోతాండే బండి అడ్డం పెట్టి, ఏమి బుల్లెట్ అడ్డం పెట్టి, నువ్వు ఏడిపోతాను, నిన్న రమ్మంటే ఫోన్ చేస్తే వస్తాను, మేము ఇద్దరం కలిసి వస్తాను, నువ్వు ఏడిపోతాను అని ఇంటికి పిలుచుకోవచ్చు. వాడేం చేస్తాను, డెకాట్ గాడనే. నువ్వు డెకాట్ నువ్వు అంటే డెకాట్ అని తెలుదా? అంటే నువ్వు డెకాటేనా అంతా ఏదో అన్నారు, నువ్వు అను. అది కూడా విచారించాలా ఎప్పుడు డెకాటే కాదని. మళ్ళీ అది సార్ వచ్చినాడు అడగండి సార్. ఏమైంది సార్? చెప్పా కదా నేను రమ్మని, ఎందుకు రాలేదని వచ్చాను. పని ఉంటే ఉంది సార్. నీకేం పనిరా? అదే చెప్పినా కదా సార్. ఏం చెప్పినావు? దినాలు చెప్పు, అదే చెప్పు. దినాలా అంటే నాకు తెలీదురా. చనిపోయిన దిన్ ఆలని సార్. దిన్ అంటే ఏం అర్థము? దిన్ అంటే రేపా? దిన్ అంటే రేపు. దిన్ అంటే రేపు. ఆల్ అంటే అందరూ. రేపు అందరినీ లేపుతాను, రేపు అందరినీ లేపుతాను. దినాలు అంటే ఏమి మన ఏ దినాలు దినేలా అది విడిచిపెట్టు సార్. ఎందుకు రాలేదు? అంతే సార్, నా పని ఉండగానే. ఏం పని రా? నీకేం పని? దినాలు ఉండదు సార్. సార్ ఎందుకు ధనియాలు నువ్వు అని ఏం చేసుకోవాలా? రేపు వస్తాంలేండి సార్ ఖచ్చితంగా. లేదు, నేను ఫోన్ చేస్తే ఎక్కడో బయటికి వెళ్ళానని చెప్పావు కదా. అది పొద్దున్నే పోయింది టిఫిన్ పోయింది మరి అది చెప్పు సార్కి. టిఫిన్ పైన తెచ్చుకున్నాం, తిన్నాం, హ్యాపీ. ఆ బ్యాగ్ నువ్వు టిఫిన్ బ్యాగ్ పెట్టింది. బ్యాగ్ ఎందుకురా టిఫిన్ కి? నువ్వు ఎట్లా పట్టుకొస్తావు అంతమంది టిఫిన్? నీకు ఒకటేనా? ఎందుకు చెప్తాను అర్థం చేసుకోవాలా? నువ్వు ఏదో తీసుకురావాలా? టిఫిన్ బ్యాగ్ ఆడ చూడు, రోజు దాంట్లోనే పోతాడు సార్. దాన్ని ఆ బ్యాగ్ వేసుకుని పోయి టిఫిన్ తీసుకొని వస్తాడు. ఏముంటాయి సార్ దాన్ని తీసుకుని? పర్సనల్ నీకా? అంటే మరి పర్సనల్ అంట. అంటే మాకేమన్నా ఏం పెట్టినావు దాంట్లో? ఏం సార్? ఏంట్రా ఇది? అదే తుడుచుకుని ముక్కు తుడుచుకుని. అసలు తుడుచుకు ముక్కు ఎలా తుడుచుకుంటా చూస్తా? ఆల్రెడీ తుడిచేసుకునేది తుడుచుకున్నాను, ముట్టుకోడు సార్. అది గలీజ్. ఇంకేమి ఉండలేదు సార్. మీరు ఎతికేమి ఏమి ఉండవు, మీరు ఎందుకు ఊరికి ఎత్తుక్కుంటా? అయినా అదే ఇంత పెద్దగా ఉంది ముక్కు తుడిచేది. ముక్కు తుడిచేదా కిందకి వేసుకొని ముడి తుడిచేది? ముక్కు తుడిచేదా కిందకి వేసుకొని ముడి తుడిచేది? అది ఏదో పెట్టుకునేదో సక్రమంగా పెట్టుకో. ఇంట్లో లేవు ఆ ఖర్చీపులు. ఎవడు పెట్టండి మళ్ళీ మా చెప్పినామంటే ఇంకైతే ఏం సార్? అది ఏం సార్? అది ఏదైతే అనుకున్నానో నేను అదే జరిగింది. ఇదే టిఫిన్ షాప్ లో కూరగాయలు కోయడానికి కదా? చెప్పు, నువ్వే చెప్పు. చట్నీ ప్యాకెట్ పోసుకునే సార్. అది కత్తి కదా. ఇదేంట్రా? చెప్పినాడు కదా సార్. చంపేసి గొడ్డు తెచ్చుకున్నాం. నీ బ్యాగ్ లో ఉందేంట్రా? మా అమ్మ చచ్చిపోయిన ఇది ఒకటే సార్. ఏం చెప్తున్నాడు? ఏ సార్? ఆ చచ్చిపోయిన ఆవిడ ఉందా, ఆవిడది ఇది సేమ్
ఆ చీరలో చచ్చిపోయింది ఆ. సార్. మీరు ఇంకా దీన్ని బాగా గమనిస్తే ఒక్క నిమిషం సార్, ఇది ఎవరికైనా మేడకి ఇట్లా బిగించి సంపేది పెట్టుకున్నాడు. ఎవరికైనా మేడకి ఇట్లా బిగించి సంపేది పెట్టుకున్నాడు. ఇది ముక్కు దుడుచుకునేది అట్లా ఏ కోసైనా ముక్కు దుడుచుకునేది. దీనికి 3 అడుగులు పెద్దగా ఉంది, ముక్కు దుడుచుకుంటాడు వాడు. నువ్వు చెప్పేది సార్కి నీడికి చెప్పు. నువ్వు ముక్కు దుడుచుకునేదే ఇది ఏంది? ఊపిరాడు కూడా చంపేదే. అవలా చేస్తాడేమన్నా నువ్వు పెట్టాడు బ్యాగ్ లో టిఫిన్ తీసుకురామన్నా మామూలు స్కూల్ బ్యాగ్ ఏమైనా కాలేజ్ బ్యాగ్ ఏమైనా తీసుకురామన్నా ఏది నువ్వు చెప్పేది అర్థం కదా. ఏం స్కూల్ కో కాలేజ్ కి పోయేదానికి వేసిపోతారు. రెండు ఊరు పోయినప్పుడు బట్టలు పెట్టుకుని వేసిపోతారు. టీవీని ఎత్తపోతారా ఏమన్నా బట్టలు పెట్టుకుని వేసిపోతారు. టీవీని ఎత్తపోతారా ఏమన్నా నాకు సమయంలో సార్ ఇతనే కూడా చేయడమా నాకు తెలిసి మొత్తం స్కెచ్ ఏమే అవలంటాడా. నేను చెప్తేనే ముక్కు తుడుచుకుంటా అని దీంతో ముండమో పిల్లలు ఊరేసి చంపుతాను నేను చెప్తేనే. ఎవడు ఉండవాపురా మళ్ళీ ఏది యారా తుడుచుకో, నువ్వు ముక్కు తుడుచుకో. ముక్కు తుడుచుకొని చూపి ఇక్కడ. నువ్వు ఎందా చెప్ప ముక్కు తుడుచుకున్నావని. నువ్వు మేనేజ్ సార్ అని చూస్తానండి. నేను అమాయకుడిని, నాకు దెబ్బలు తింటాను. ముక్కు తుడుచుకో పర్లేదు. ముక్కు తుడుచుకుంటారా చంపేసి? ముక్కు తోడేది కాదు సార్, ముక్కులో గాలి ఆడకుండా చేస్తాడు. ముక్కు తోడేది కాదు సార్, ముక్కులో గాలి ఆడకుండా చేస్తాడు. నాతో మాట్లాడు. నోరు పెద్దగుందనే మీరే ఏం సార్ మీరు ఇప్పుడు సార్ అడిగిందా అని చెప్పు. ముక్కు తుడుచుకో ఫస్ట్. ఎలా తుడుచుకుని చూస్తాను అంటే ఇది జరుగుతుంది సార్. నువ్వు ఇందాక చెప్పావు లేదా ముక్కు నేనే తుడుచుకుంటున్నా అని. ఎవడన్నా ప్రపంచంలో టిఫిన్ పోయేదానికి బ్యాగ్ అదే బ్యాగ్ అసలు కవర్లు ఇస్తారు కదా. ఎవడన్నా చెప్తే నువ్వు టిఫిన్ బ్యాగ్ తీసుకోండి సార్. నమ్మనరా నిన్ను. టిఫిన్ తీసుకోవాలి సార్, లేపేసేదానికి ఆ రోజు టిఫిన్ తీసుకోవాలి సార్, లేపేసేదానికి ఆ రోజు. నువ్వు టిఫిన్ కి వెళ్ళావో ఎక్కడికి వెళ్ళావు మాకు ఏం తెలుస్తుందిరా. సరే ఓపెన్ పెట్టద్దు నువ్వు. ఏం చేసినావు? అత్యంత పెట్టుకున్నావు నువ్వు. ఏంటికి నడచకూడదు. చట్నీ ప్యాకెట్ సాంబార్ ప్యాకెట్ కోసే పెట్టుకున్నావు. కత్తి రూపాయలు కోయడానికి నేనేంటి పెట్టుకుంటా? నేనేంటికి అది మళ్ళా నువ్వు సరేరా ముక్కు తుడుచుకో ఫస్ట్. ఎలా తుడుచుకోవచ్చు అంటే చూసుకోమని చంపేసి ఆవిడ చీర కట్ చేసి. అర్థం కాలేదు. నేను చెప్తాను సార్, ఈ చీర డెడ్ బాడీ వేసుకున్న చీర 2 సేమ్ అంటా. నీకు అర్థంగా మైండ్ బల్బ్ పెరగలే. నువ్వు ఎంతలో ఇరుక్కున్నావు, ఎంత ఊపిలోకి ఇరకపోయినావు నీకు అర్థం కానలే. నువ్వు ఎంతలో ఇరుక్కున్నావు, ఎంత ఊపిలోకి ఇరకపోయినావు నీకు అర్థం కానలే. ఇప్పుడు దీంతో ముక్కు తుడుచుకోవాలని చెప్పేది కాదు మెయిన్ మ్యాటర్. నువ్వు అసలు బాత్రూమ్ పోతే కూడా తుడుచుకుంటావో లేదో నాకు డౌట్ ఉంది. నువ్వు ముక్కు తుడుచుకుంటావో లేదో ఇంకెవడు అడిగింది అది కాదు. చనిపోయిన ఆయమ్మ చీర నీ దాంట్లోకి ఎట్లా వచ్చింది అని సార్ అడుగుతాండేది. చనిపోయిన ఆయమ్మ చీర నీ దాంట్లోకి ఎట్లా వచ్చింది అని సార్ అడుగుతాండేది. సార్ దీనికి ఎటువంటి నాకు సమయం లేదా? సమయం ఉండి ఎవరు లేపుతావు నువ్వు అది చెప్పు. సమయం లేదంట చెప్పు. సమయం లేదు మిత్రమా అను సార్ కూడాను. ఏదో చెప్పబోతాను సమయం లేదు మిత్రమా అని చెప్పు. నన్ను మాట్లాడే అవకాశం చెప్పు. ఎన్ని గంటలకు చంపో ఎలా చంపో దేవుని సచ్చి కంటే నువ్వు కాల్ పట్టుకోక నించో ఫస్ట్. చెప్పు. చెప్పాను కాల్ కట్టేలా చూస్తాను. నేనేమైనా చెప్తాను సార్. అది లేరు మైండ్ చూడండి సార్ ఎట్లుందో. నువ్వు అలాంటోడు కాబట్టి మైండ్ ఉందారుగా అలా చెప్తున్నాడు. నేనైతే టిఫిన్ కి వెళ్ళావా లేదా? టిఫిన్ ఏమేమి తెచ్చినావు? పొద్దున టిఫిన్ టిఫిన్ కి వెళ్ళావా లేదా? టిఫిన్ ఏమేమి తెచ్చినావు? పొద్దున టిఫిన్ ఏం తెచ్చావు చెప్పరా? 3 ప్లేట్లు ఇడ్లీ సార్, పూరి 3. అంటే నలుగురికి. నీకు పూరి మిగతా నీ వెనకాల నువ్వు ఒకరి కాదు నీతో ముగ్గురు చంపునోడికి పూరి ఏమో, లేకపోతే నీకు పూరియా లేదా మీ ముగ్గురు పూరి వెనకాల ఇడ్లీయా? దయచేసి నేను చంపలేదు సార్. నాకు చాలా మంది ఉన్నారు సార్. ఇంకా చంపిన వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారా? నాకు బ్యాక్గ్రౌండ్ నీకు అర్థం కాలే. ఆయమ్మ మీద రోతముండ మీద అనుమానం ఉందంటే చంపినాడంటే అనుమానం. నీకు అర్థం కాలే. ఆయమ్మ మీద రోతముండ మీద అనుమానం ఉందంటే చంపినాడంటే అనుమానం. నువ్వే అనుమానం అంటివి. నీకు అనుమానం ఉందా? టెన్షన్ ఎందుకు పడుతున్నావు?
లాయర్ మీద ఉన్నారు సార్. లాయరా? లాయర్ ఎట్లా వ్యక్తిరా అతను? లాయర్ నీకే కదా సపోర్ట్ చేస్తున్నా. లాయర్ నా ముందర వాళ్ళమ్మ జీతం మొత్తం ముద్దులు. లాయర్ నా ముందర వాళ్ళమ్మ జీతం మొత్తం ముద్దులు. ముద్దులు లాయర్ నీకే కదా సపోర్ట్ చేస్తున్నాడు. దొంగోడు సార్. అసలు దొంగోడు ఎందుకు పిలుచుకుని వచ్చావు? అన్ని యాడ్ చేశాడు, నువ్వేం చేస్తున్నావు? నేను చేసినవన్నీ అదపలు చేస్తున్నావు. మీ అన్న నీకు సపోర్ట్ వస్తున్నాడు. మళ్ళీ వెనకాల లాయన్ తీసుకొని వస్తున్నాడు. మాట్లాడుతున్నావు సపోర్ట్ రాలేదా? ఏం బొంగులు వస్తాడు అది మీ తమ్ముడేనా? నువ్వు సార్ లాయర్ గాని కూడా ఏం సార్ ఇంటి బాడుగ కట్టరా, రీఛార్జ్ అయిపోయిరా, చికెన్ గంట, మటన్ గంట. అవును రా, మనం చంపపోతే ఏమి ఉండవు కదా. లాయర్ దగ్గరికి వెళ్ళవసరం లేదు, పోలీస్ స్టేషన్ రావసరం లేదు. ఎత్తుకు చెప్తే నువ్వు చేయడం ఏంట్రా? నాకు అసలు సంబంధం లేదు సార్ నాకు ఈ కేసులో. అవునరా? పాప ఎవరో తెలియదు నాకే. అవును, నేను చంపేమని చంపేస్తావా? చెప్పు. మరి ఎందుకు చంపేశావు? కాదు, నేను బయటపడేయాలని నేను శత విధాల ప్రయత్నించి ఇరికిచ్చి. అవునరా, మరి నువ్వు సపోర్ట్ చేస్తున్నా, నువ్వు చేయలేదు అంటున్నావేమి? చూడు ఇరికిస్తా అంటున్నాడు. ఇరికిస్తా ఎంత ఇబ్బంది పడి నేను ఇరిపిస్తాను ప్రయత్నిస్తా అంటే రేయి పగలు నిద్ర లేకుండా ఎట్లా ఇరికిద్దామని ఇంట్లోనే. అవునరా, అదే నీ వెనకాల ఉన్న వాళ్ళకి ఇస్తున్నావా 6 లక్షలు? కాదు సార్, మరి ఇతను ఇమ్మన్నాడా? ఎవరు ఇమ్మన్నాడు? ఇమ్మంటే ఇస్తున్నావు కదా నువ్వు. సరే సార్ అవన్నీ పాత విడిచిపెట్టు. కెమెరాలో చూసినా చనిపోయిన దాని గురించి చెప్పు. నువ్వు టిఫిన్ పోయి ఎంతసేపట్లో చంపేసి వచ్చినావు. మీరు ఎంతమంది? మాక్సిమం టిఫిన్ ఎవరు లేరు, ఆయన ఎవరు నాకు తెలియదు. మరి నీ బ్యాగ్ ఎందుకున్నాయి? నీ బ్యాగ్ ఎందుకున్నారా? నువ్వు రే ఆ ఫేస్ మాత్రం పెట్టుకో. చేసినవని అదపనులు చేస్తున్నా, మళ్ళీ ఫేస్ ఏమో తెలియనట్టు ఉంటున్నావు. ఇప్పుడు ఇడ్లీలు ఎంత రేటు? ఈ గుడ్లు మూడ అమ్మాయి గురించి మాట్లాడతాను. చెప్పు. ఇడ్లీ రేటా సార్? 20 రూపాయలు సార్. 3 ఇడ్లీ ఎంత పడినట్లు? ఏం సార్ ఇతను ఏం ఇడ్లీ రోజు పోతాను. షాప్ ఎక్కడ తెలుసా? ఎక్కడికి వెళ్ళో తెలుసా షాపు? సార్ అవన్నీ వద్దు సార్. 20 రూపాయలు 3 ఇడ్లీ అంటున్నాడు. ఇడ్లీ ఎంత పడింది చెప్పు. నువ్వు అయిపోయి దీంట్లో నీకు సంబంధం లేదని ఒప్పుకుంటాం. చెప్పు. 7 రూపాయలు పడింది. 7 రూపాయలు పడితే ఎంత అవుతుంది? 7 ఎంత? 14. 14 7 ఎంత? 14 7 21. మళ్ళీ ఎట్లా? 23 అన్నాడు. 23 కట్టి చెప్పు. ఏ సైతాన్ మామూడా? రోజు టిఫిన్ షాప్ కి వెళ్తా, డిస్కౌంట్ ఏమో 3 రూపాయలు. అందుకే రా చెప్తున్నాను, చంపేసి అక్కడ నుంచి డిస్కౌంట్ అక్కడ అన్ని ప్లాన్ చేసి కరెక్ట్ గా. దయచేసి నన్ను వదిలేండి సార్. దీన్ని నాకు సర్లే 3 ప్లేట్ ఇడ్లీ కారణం మొత్తం బాగా ఎంత బాగా మెత్త పెట్టే బాగా ఎంత బాగా మెత్త పెట్టే నేను మాట్లాడితే అక్కడ మాట్లాడతావు ఏంట్రా నువ్వు? నువ్వు ఎంత మేనేజ్ చేసినా నువ్వు నన్ను ఎందుకు నీ మీద మాట్లాడలేకపోతానంటే నువ్వు టిఫిన్ కే ఒక ఆడదాన్ని వేసేసినావు. లంచ్ కి నన్ను వేసేలేవా? ఈజీగా వేసేస్తాను. టిఫిన్ కి ఆడదాన్ని అన్నావు కానీ చేసిన పళ్ళన్నీ 70 కేజీలు ఉందంటే మోసేటప్పుడు వాళ్ళు బాడీని. వాళ్ళు అసలు భూప్రపంచంలోనే అంత బర్రెని చచ్చిపోయిన బర్రెలు మోసినాడు కూడా అంత వెయిట్ అని బిల్ అంటే అది అంత బరువు ఉందంట. సర్లే టిఫిన్ అంతసేపు ఏమన్నా అదే టిఫిన్ అంతసేపు లో తిన్నావు చెప్పు నాకు. అక్కడే తినేసావు టిఫిన్? మరి ఇందాక పార్సల్ అన్న బ్యాగ్ ఎందుకురా పట్టుకెళ్ళో? మీరు మాట్లాడకండి, నేను మాట్లాడుతున్నానా? పార్సల్ అన్నావు, అక్కడే తిన్నాను అన్నావు. మరి పార్సల్ బ్యాగ్ ఎందుకు పట్టుకు? అమ్మాయిని చంపేసి తలకే బ్యాల్ ఎట్టడమే. మరి ఇందాక నువ్వే కదా చెప్పు, ముక్కు తుడుచుకుంటా అని చెప్పలేదు నువ్వే? చెప్పవా లేదా? చెప్పండి. పూరీను 3 ప్లేట్లు ఇడ్లీ ఏం లేదు సార్. ఆ పందిదానికి 3 ప్లేట్లు సరిపోవు. అందుకు 3 ప్లేట్లు వచ్చేసి ఆ పందిదానికి మాట్లాడు కాక నిమిషం. ఈడో ప్లేట్ పూరి తిన్నాడు. తినిపించి మెత్తిగా చీర అదే చీర చింపి దాని గొంతుకేసి నలిపేసి అదే చీర చింపి దాని గొంతుకేసి నలిపేసి మెత్తి బ్యాగ్ వేసుకొని వచ్చేసినాడు సార్. కత్తితో చంపేసి జరిగింది అది. నాకు తెలిసినంత వరకు నా కళ్ళకు కనపడతాండే దాని వరకు. కానీ మా వాళ్ళు 100% అవ్వచ్చేమో. కానీ బయటికి వెళ్ళాలని నా మనసు చెప్తాది.
ఏం చేస్తారు మొత్తం పెట్టేసి కుట్టాడా అసలు చంపిందిలా పెట్టిందిలా అవునరా రే చెప్పేస్తానవే కొంతసేపు నువ్వే చేసినామన్నా నువ్వు చేసావు రే ఇతను చేసినాడు నువ్వు చేసావు నువ్వు టిఫిన్ షాప్ కి వెళ్ళాను అన్నావు నేను బ్యాగ్ టిఫిన్ షాప్ తీసుకోలే అసలు నేను తీసుకోవాలి సార్ అవునరా రే నువ్వే బ్యాగ్ తీసుకోవాలి సార్ లోపల కూడా ఏదో చెప్పింది కత్తి పెట్టినట్టున్నాడు సార్ అప్పుడు చూసి దాన్ని ఇట్లా అంటాడు రైట్ రా ఇట్లా వస్తాడా రైట్ సార్ కత్తి చూస్తారు లేదు సార్ సార్ ఆ ప్యాంట్ ఇప్పించండి సార్ సరే అవసరం ప్యాంట్ ఇప్పు ప్యాంట్ కాదు సార్ లోపల ఏం లేదు ఏంది నీకు ఏం లేదనేది అందరూ ఊరన్నది ఏ కొట్లమ్మ కూడా తెలుసు ఏం లేదు అంతా తెలిసే నువ్వు ఏం లేదు కాబట్టి ఇట్లా ఎవరు ఏం లేదు డాయర్ లేదంటాడా అలా డ్రా లేదని చెప్పు ఏం లేదంటే దాని అర్థమేమి ఆడికి లేదా అదే సార్ అది చాలా ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ 100 మంది ఉన్నారు ఈడు సార్, సేఫ్ అయిపోయి అందరినీ డాయర్ 2 ప్లేట్లు ఇడ్లీ ఇచ్చేసి అందరినీ వేసేస్తున్నారు వీళ్ళు. నీకుందో లేదో పక్కన పెట్టు ఇప్పుడు ఆ అమ్మని ఎందుకు చంపినావు అనేది సార్ డౌట్ సార్ మా అమ్మ సార్ అరే చెప్పింది నేను నువ్వు వచ్చిన వెంటనే ఎందుకు రాలని టిఫిన్ షాప్ కి వెళ్ళాను అన్నావు సార్ అన్నావా లేదా అన్నాను సార్ మరి బ్యాగ్ కూడా పట్టుకెళ్ళని చెప్పి నువ్వే నాకు ఇచ్చావు లేదా చెప్పు ఆడమ్మని నువ్వేంట్రా నువ్వేనా ఇచ్చావు బ్యాగ్ చెక్ చేసుకొని ఇసిరావా లేదా బ్యాగ్ అంటే ఇసిరావా లేదా ఇతను చెప్పినాడు కదా సార్ ఏం చెప్పినా ఏ పొలాలు చేద్దాం నువ్వు నేను రే చెప్పినా? చెప్పింది ఇదే నువ్వు ఇచ్చావా లేదా బ్యాగ్ ఇచ్చాను సార్ దేనికి ఇచ్చావు అంటే నువ్వు పట్టుకెళ్తానే కదా ఇచ్చావు సేమ్ లేకపోతే ఇంకో బ్యాగ్ ఇవ్వాల్సింది కదా నువ్వు ఈ బ్యాగ్ ఎందుకు ఇచ్చావు అంటే నువ్వు ఈ బ్యాగే పట్టుకెళ్ళావు నువ్వు షూ లేదు సీ లేదురా దొరికిపోయావు ఇంకంతే అడ్డంగా సార్ నేను మా అమ్మగా మా బాడీ కాదు సార్ అమ్మ అవునరా ఇది నీ దగ్గర ఎందుకు ఉందిరా అవును సార్ కాదు ఇప్పుడు ఆడ మ్యాచ్ అవుతుంది లేదు చూసాం సార్ అంతే, రేపు వచ్చి ఇవే మ్యాచ్ ఉన్నాయా అయితే లేదా చూస్తాం చూసి అంతేగాని. మ్యాచ్ అవడం ఏంట్రా సేమ్ రా అంటుంటే మళ్ళీ సార్, match. బాడీ కాదు సార్ అదే కట్టుకుంటారు ప్రూఫ్ ఏం సార్ అదే రేపు ఆడ ఖర్చు చూద్దాం తీసుకొని ఆగరా? ఆడ ఆడవాళ్ళు అడుగుతాడని చూసి సార్ ఆ ఎవరు మ్యాచ్ అయితే లేదు ఆడ చూసి వచ్చి తర్వాత చూద్దామా? మా మీద యాక్షన్ తీసుకోండి యాక్షన్ తీసుకొని యాక్షన్ యాక్షన్ ఏంటి యాక్ట్ యాక్స్ కాదా? అంటాడు సార్ గొడ్డెలు అంటాడు నీకు అర్థం కాలే ఏ, అంటాడు సార్ గొడ్డెలు అంటాడు నీకు అర్థం కాలే గొడ్లతో వేసేద్దాం అనుకున్నా ఏంటి ఏందా నువ్వు నువ్వే యాక్సెంట్ ఇవి ఏందో చెప్పు నువ్వు నాకే అదే సార్ రేపు అదేరా మీ అన్న చెప్తేనే చేస్తున్నావు కదా నువ్వు ప్రతిదీ మీ అన్న దగ్గర ఉంది అంటున్నావు వాడు ఎంబీబీఎస్ కాడ ఆపేసినాడు చదవలేదు సార్ అవును సార్ చదవలేదు ఆడు ఎంబీబీఎస్ వరకు పోయినాడు ఆ, అసలు ఆయన చూస్తే కాలేజ్ జాయిన్ చేసుకుంటాడా ఆ. అసలు ఆయన చూస్తే కాలేజ్ జాయిన్ చేసుకుంటాడా మంతే నాకు నేను ఒప్పుకున్నది ఒప్పుకోను సార్ ఒప్పుకుంటావా ఒప్పుకోను సార్ నేను తీసుకోలేదు నేను ఒప్పుకోవా? ఒప్పుకోను కాదు నువ్వు ఒప్పుకుంటావా ఒప్పుకోవడం లేదా సార్ మీరు మాట్లాడు చెప్పు నేను రేపు వస్తాను చూద్దాము ఎక్కడికి వస్తావురా మళ్ళీ టిఫిన్ షాప్ కి వెళ్ళి మళ్ళీ ఇంకే ప్లానింగ్ సార్ మాకు చెప్పింది అవకాశం వినరా? లేదు సార్ మాకే రేపు- చూద్దాం సరేరా. రేపు తీసుకోండి వస్తావు కరెక్ట్ అంటే రేపు టిఫిన్ షాప్ కి వెళ్ళి 2 పూరి ఎక్స్ట్రా తీసుకొని ఒక 2 వేసేసి అప్పుడు వస్తావు అంతేనా సార్ మా అమ్మ సార్ వస్తాను సార్ నేను ప్లీజ్ సార్ నాకు ఒక అవకాశం ఇవ్వండి సార్ అవకాశం అంటే నువ్వు చేసావు కాబట్టి అవకాశం అదే, అడుగుతున్నా సార్. సార్ నాకు ఒక అవకాశం ఇదా అవకాశం దేనికి అవకాశం దేనికి అవకాశం దేనికి అవకాశం నిందితుడిని ఓడిపోయాడు పడాడు నిందితుడు అంటే చేసినోడు అబ్బా నువ్వే అమ్మాయి కూడా- ఒప్పుకుంటాను నిందితుడని ఏ ఆడే చేశాడు కాబట్టి ఒప్పుకుంటున్నాడు లేదు సార్ నా కోర్టులో చెప్పు నువ్వు నిందితుడిని నిందితులు కాదు సార్ నేను అమ్మాయికుని నోరే తిరగట్లేదురా నీకు సార్ ప్లీజ్ సార్ నాకు వానికి ఒక్క ప్లీజ్ సార్. అవకాశం నోరు తిరగా ఇవ్వండి సార్ చెయ్యి కత్తి, తిరుగుతుందా కాళ్ళు అది తిరుగుతాయి. అది నోరు తిరగా సార్ చెయ్యి కత్తి, తిరుగుతుందా కాళ్ళు అది తిరుగుతాయి. అది ఒక అవకాశం ఉంది సార్ నాకు అవకాశం ఆడ అవకాశం ఏదో సార్, దేనికిరా? చంపేసి అవకాశం అంటే సార్ చనిపోయిండేది ఆయమ కాదు అంటే నువ్వు ఇప్పుడు చేసావు కాబట్టి నాకు కాల్ లేదు సార్ నాకు ఒక అవకాశం ఉంది సార్ మా లాంటి వాళ్ళకి ఏంటి అంటే సార్ చెప్పింది అవకాశం ఇస్తే ఇంక 2 నేసి వచ్చేస్తా డైరెక్ట్ ఇంకా వెళ్ళిపోవడమే ఆడలేదు సార్ మరి? మరి సార్ మీది ఒక్క ఛాన్స్ ఏంటి సార్ నిరూపించుకుంటాను ఎవడు నాకు ఛాన్స్ సార్, అంటే వాడు ఎవడు- సార్, సార్, ఎవడు ఈడ మెయిన్ చంపినాడో, ఏంటంటే ఎట్లా చంపినాడో, ఆయమ్మ ఎంతమంది చచ్చిపోయినదు పెట్టాడో. అనేది గట్టి నమ్మకం నాకు గాని. ఆడే చంపాడు మళ్ళీ నమ్మకం ఆహా, అంటారు. ఆయమ్మ కాదని నా ఆయమ్మ నమ్మకం. చచ్చిపోయాడు ఎందుకంటే కాదు సార్. చచ్చిపోయాడు కాదు సార్. సేమ్ 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 ఉండదు సార్ చాలా చీరలు అమ్ముతారు అట్లాంటివి అట్లా కాదు సార్ చెప్పలేదు. నీకు సపోర్ట్ చేస్తాడేంట్రా అంతే ఇంకా. అంతేనా ఎవరు సార్ అంటే వాడికి? ఇద్దరు ప్లానింగ్ ప్లానింగ్ కాదు సార్. మరి ఒకసారి చూడండి లేదు మీ అన్నకి ఇడ్లీ ఒకటి పూరి ఒకటి ఇచ్చి సెట్ చేసావా లేదు. మరి అనుకోను సార్ ఎన్ని మాటలు అనుకోలే అంటే అదే కరెక్టే కదా కాదు సార్. మరి తప్పు బయటపడినప్పుడు తెలుస్తుంది తప్పు సార్ ఒక్క అది ఛాన్స్ సార్ అది డాన్స్ ఎందుకురా చచ్చిపోయి ఆడదు కాదు సార్ అవును సార్ మీకు తెలియడం లేదు అవును సార్. అవునా? కొద్దిగా ఆడిపోయినాక అంటే అది అయినాక ట్రై చేసావు confirm. చంపడానికి అంటే సార్ అట్లా మేము ఆడ చేయం సార్ ఒక మరి? అవకాశం ఏంటి సార్ మా లాంటి వాళ్ళకి ఏం సార్ మాకు ఇంత మీలాంటి వాళ్ళకి ఎందుకురా ఒకసారి కాలు పట్టుకుంటాం సార్ రేపు మీకు ఖచ్చితంగా ఇంత వస్తాం సార్ రేపు ఖచ్చితంగా వస్తాము సరేలే. చెప్పునట్లు
ఈ పట్టుకుని వెళ్తా. అవి ఎందుకు సార్ అవి చెక్ చేయాలి కదా సార్ మ్యాచ్ చేసి. అవును రేపు పట్టుకెళ్తాం, వచ్చి తీసుకోండి. మీరు కూడా వస్తారా సార్? మరి మీరు రామేంటి, మీరు రాకుండా మీకు ఇచ్చేస్తే మీరు వేసుకొని వచ్చిద్దరు కానీ ఇంకా బ్యాగ్ అంటే అది ఉండిచ్చాను సార్, అది టిఫిన్ తీసుకునేకే. టిఫిన్ తీసి ఇంకంతే అయిపోయింది. బ్యాగ్ వేసుకొని పోనంటావు మళ్ళీ టిఫిన్ కి అంటాను, బ్యాగ్ వేసుకొని పోనంటావు మళ్ళీ టిఫిన్ కి అంటాను. నువ్వు ఏందా నువ్వు మాట్లాడేది ఇరుపు నీకే లేకపోతే ఏమి? అతను టిఫిన్ ఏంటో అర్థమైందా మీకు? చంపేయడం ఆ టిఫిన్. అది తప్పులేదు సార్, మీరు సపోర్ట్ చేస్తున్నారు అంటే ఇద్దరు పార్ట్నర్స్ సార్. ఆయమ్మ చనిపోయిందంటే నేను కూడా నమ్మను, ఎందుకంటే మహా ఉత్తమరాలు. తెలుసురా ఆటోల్లో గీటోళ్ళు ఉత్తపునే తిరుగుతుంటది. ఏ ఆటపాడికి కడతాను అది ఎవరితో సార్? లాయర్ తో మాట్లాడతాను. వద్దా చెప్పండి మీరు. లేదు సార్, లాయర్ తో సార్ మాట్లాడతాను. లాయరే ఏమి పోతాయో సార్త పడిపో, ఏమి పోతాయో సార్త పడిపో. లాయర్ బొమ్మ కదా, ఇంకా చేతులు ఎత్తేసిన నేను, నాకు కూడా సంబంధం లేదు. రేపు రండి అయితే రేపు వస్తారా లేక మళ్ళీ టిఫిన్ సార్? వద్దు, వెళ్ళండి సార్, వెళ్ళండి. మీరే వచ్చేవరకు వెళ్ళండి సార్. మీరు ఫోన్ చేసేవరకు ఎక్కడికి కాదండి సార్, ఇంట్లో ఉంటాను సార్. ఏమో వెళ్ళిపోతే వెళ్ళిపోరు అప్ప సచ్చి కర్రీ సార్, ఇడే ఉంటారు. మీరు చెప్పరా సార్? పోలేదు సార్, నేను డైరెక్ట్ రేపు పిలుచుకొని అడిగే స్పాట్కి వస్తాను సార్. నువ్వు అందుకే లాయర్ రావాలి అయితే మార్నింగ్ కరెక్ట్గా. రాకపోతే మీ అన్న పక్కన చూద్దు నాతో మాట్లాడరా. రాకపోతే అదే ఇప్పుడు ఇడ్చుకెళ్ళిపో. వస్తాం సార్, ఖచ్చితంగా వస్తాం సార్, ఖచ్చితంగా వస్తాం. ఏంటంటే మాకు కూడా తెలియదు. మార్నింగ్ రండి అయితే, రేపు మార్నింగ్ రండి. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా వచ్చేస్తాం. సార్దికి ఎందుకు మిడిగుడ్లు వేసుకు ఇట్లా సీరియస్ చూస్తాను సార్? మిమ్మల్ని చూస్తాను సార్. చూసాను అక్కడి నుంచి నువ్వు ఏం చేసావు. అరే నేను వచ్చినప్పుడు ఒకటి, నేను వెళ్ళిపోయినప్పుడు ఒకటి. చూడలేదు సార్, ఒక్కసారి రేపు మార్నింగ్ తీసుకొని రండి. తీసుకొస్తాను సార్, రేపు మార్నింగ్ తీసుకొని రండి. తీసుకొస్తాను సార్. ఏరా ఏ ఫీల్ అవుతున్నావా సార్? చూడండి మళ్ళీ ఏంటంటున్నాడు. కాదు రా సార్, నేను పిలుచుకొస్తాను సార్. ఇంకా దిగలేదు సార్, గేట్ తీయడం అయిపోయి పోజేసుకొని లోపలే ఉంటాడు, ఇంకా రాడు బయటికి. సరే అయితే రేపు మార్నింగ్ రండి. వస్తాను, నేను వస్తాను సార్.